కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ తగిలింది. తాగునీటి సమస్య తీర్చాలంటూ మహిళలు ఆయన అడ్డుకున్నారు. చెక్పోస్ట్ దగ్గర ధర్నా చేపట్టారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని మహిళలు మండిపడ్డారు. అదే సమయంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ భర్త వైకుంఠం ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. సమస్య ఉంటే తనకు చెప్పాలని పక్క తాలూకా వారికి చెబితే సమస్య పరిష్కారం అవ్వదంటూ గుమ్మనూరు జయరాంపై మండిపడ్డారు. అయితే అసలు సమస్య పక్కకు పెట్టి టీడీపీ నేతలు విమర్శలకు దిగడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చి ఎవరికైనా సమాధానం చెప్పకపోతారండి ఏమన్నారు. యాలూరు నియోజకవర్గంలో ఏం చేయాలన్నా మేమే చేయాలా. నేను పిలిపిస్తాను. నేను పిలిపించి మీరు మాట్లాడి మంచినీరు త్రాగే నీటిలో కూడా జీరా వీధిలో మరి డ్రైనేజ్ వాటర్ కలుషితమై ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మరి ఎవరైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు జిలాన్ భాష గారు చెప్పినా ఏమాత్రం కూడా స్పందించడం లేదు. అందుకోసమనే మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాం, రాబోయే కాలంలో ఇదే విధానాలను అవలంబిస్తే ఖచ్చితంగా ఆలూరు ప్రాంత ప్రజలను గ్రామ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్యాలను దిగ్బంధిస్తామని తెలియజేస్తా ఉన్నాం.